నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అబద్ధం ప్లస్ అసత్యం వైసీపీ. ఫేక్ ఫెలో జగన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే జగన్ ధ్యేయం. అబద్ధాలు అసత్యాలు అవినీతి కలిపితే జగన్ రెడ్డి అన్న విషయం వినుకొండ సంఘటన ద్వారా మరోసారి స్పష్టమైంది ఆరోపించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్. తిరుపతి జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధికి పుష్కల అవకాశాలు. తూపిలిపాలెం బీచ్ లో పర్యాటక అభివృద్ధికి చర్యలు పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి రాయల్ నగర్ లో దారుణం. కుటుంబ తగాదాలతో బసవయ్య అండ్ కంపెనీ ఓనర్ శ్రీనివాసుల కుటుంబంపై దాడి. తల్లి జయలక్ష్మి అక్కడికక్కడే మృతి. చిన్న కుమార్తె నియతిపై కత్తెతో దాడి, తీవ్ర గాయాలు. కూటమి ప్రభుత్వ పాలన కుంటోళ్ల పాలన. ఎమ్మెల్యే ఎంపీలు అమ్ముడుపోతే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. రానున్న రోజుల్లో ఈ కూటమికి ప్రజలు బుద్ధి చెప్తారు పేర్కొన్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఇక వార్తల్లోని వివరాలు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయడమే అజెండాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, గిరిజన మహిళను వైసీపీ నేత విజయసాయిరెడ్డి వంచిన విషయం సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు కావడంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు వినుకొండలో వైసీపీ కార్యకర్తల అంతర్గత వివాదాన్ని టీడీపీపై నెట్టేందుకు జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ ఆరోపించారు. వైకాపా నాయకుల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యం చేసి హత్య చేశారని చెప్పి అసత్య ప్రచారాలకు దిగారు మొన్నటించున్నారు. అందుకు పరాకాష్ఠగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శవరాజకీయం చేయడం కోసం వినుకొండకు వెళ్తున్నారు. ఇద్దరు వైకాపా కార్యకర్తల మధ్య దందాలు చేసే ఇద్దరు వైకాపా గూండాల మధ్య జరిగినటువంటి దాడిలో ఒక గూండా చనిపోతే చంపినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నాయకులుగా చిత్రీకరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు వైకాపా కార్యకర్తను చంపేశారని చెప్పి అసత్య ప్రచారం చేస్తూ ఈరోజు ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న విజయసాయిరెడ్డి గారి వ్యవహారం మనం చూసాం. పేపర్లో సోషల్ మీడియా అంతా కూడా దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. దాన్ని పక్కదారి పట్టించడం కోసం వినుకొండ సంఘటనలో రాజకీయం చేసి ఈరోజు దానికి తెలుగుదేశం పార్టీని బలిపశం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ గౌరవ ఎస్పీ గారు కూడా క్లియర్గా చెప్పారు, ఇది రాజకీయ హత్య కాదు, రాజకీయ కోణం లేదు, దీంట్లో కేవలం వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందని చెప్పి కూడా. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత ఓర్చుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైకాపా వాళ్ళు కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మడమే ధ్యేయంగా పెట్టుకుని తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. ఒకరోజేమో గౌరవ తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులు సమావేశమైతే 5 ముగ్గురు గ్రామాలను తెలంగాణకు వదిలిపెడుతున్నామని చెప్పి ఒక దుష్ప్రచారం చేశారు. వైజాగ్లో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకుందని ఒక పత్రికలో రాయించారు. మరొక రోజు 15 మంది కమ్మ శాసనసభ్యులు మంత్రులు పదవులు ఇచ్చారని చెప్పి ఒక ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. ఇంకొక రోజు ఇంగ్లీష్ మీడియం తీసేస్తున్నామని చెప్పి ప్రచారం చేశారు. ఇంకొక రోజు తల్లికి వందనం పైన ఎలాంటి జీవో రాకపోయినా తుది నిర్ణయం తీసుకోకపోయినా తల్లికి మాత్రం ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎంతమంది విద్యార్థులు అంతమందికి మరి ఆ రోజు 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒకరు మాత్రమే పరిమితం చేశారని చెప్పి ఒక దుష్ప్రచారం తీసుకొచ్చారు. ఈ విధంగా ఫేక్ ప్రచారాలతో ఫేక్ వార్తలు సృష్టిస్తూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి రోజుకు ఒక కుట్ర చేస్తున్నారు.
తిరుపతి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి పుష్కల అవకాశాలు ఉన్నాయని, తూపిలపాలెం బీచ్ పర్యాటక అభివృద్ధి కొరకు స్థల పరిశీలన నేపథ్యంలో అధికారులతో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం గూడూరు డివిజన్ నందలి వాకాడు మండలం తూపిలిపాలెం బీచ్ను పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు రిసార్ట్స్ ఏర్పాటుకు, అలాగే వాటర్ స్పోర్ట్స్కు సంబంధిత పర్యాటక శాఖ ప్రతిపాదనల మేరకు అవసరమైన స్థలాన్ని రెవెన్యూ మరియు పర్యాటక శాఖ అధికారులతో పరిశీలించి మాట్లాడుతూ, నిబంధనల మేరకు గుర్తించిన స్థలాన్ని పర్యాటక శాఖకు కేటాయించే విధంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ గూడూరు కిరణ్ కుమార్కు సూచించారు. కలెక్టర్ సదరు బీచ్ పరిసర ప్రాంతాలను పరిశీలించి అక్కడి ప్రజలతో పలు అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సంచాలకులు టూరిజం డాక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, వాకాడు తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలన కుంటోళ్ల పాలన అని, ఎమ్మెల్యే ఎంపీలు అమ్ముడుపోతే ప్రజాస్వామ్యం కూని అయిపోతుందని, వైసీపీ నాయకులను కార్యకర్తలను చంద్రబాబు నాయుడు తరిమి కొట్టండని, పవన్ కళ్యాణ్ తాట తీస్తా అని, నారా లోకేష్ రెడ్ బుక్ లాంటి మాటలతో భయభ్రాంతులకు గురి చేశారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ, నేడు వారు చెప్పిన విధంగానే రాష్ట్రాన్ని రావణ కాష్టగా మారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రధానంగా బీసీ, దళితులు, మైనారిటీలపైనే దాడులకు తెగబడుతున్నారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏనాడు కక్షపూరితంగా ప్రవర్తించలేదని, పేదలకు సంక్షేమ పథకాలు అందించి వారి అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వినుకొండలో వైసీపీకి చెందిన రషీద్ను నడి రోడ్డుపై అత్యంత దారుణంగా టీడీపీ నాయకుడు నరికాడు. పొంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై దాడి చేసి కార్లు తగలబెట్టి శ్మశానాన్ని తలపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చేతులెత్తేశారు. డెమోక్రసీ ఫెయిల్యూర్ అయిందని, కూటమి నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులతో మాట్లాడితే ఆరోపణలు చేస్తారా? విజయసాయిరెడ్డిపై కక్షగట్టారని, రానున్న రోజుల్లో ఈ కూటమికి ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు. కూటమి పైన ఆధారపడే వాళ్ళు చంద్రబాబు నాయుడు కూటమి లేకుండా ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయినాడా? ఈ ఎమ్మెల్యేలు కూడా కొనే కార్యక్రమాలు ఎవరు చేశారంటే చంద్రబాబు నాయుడు చేశాడు. రామారావునే తోసినాడంటే, రామారావు ఎమ్మెల్యేలను కొన్నాడంటే ఆ చట్టం రావాలా? ప్రజలు ఎవరినైనా ఎన్నుకుంటే ప్రజల అభిమానంతో గెలిచినాడంటే వాడిని కొనే కార్యక్రమాలు చేయకూడదు. ఎమ్మెల్యే కూడా అమ్ముడుపోయే కార్యక్రమాలు వాళ్ళు చేయకూడదు. దీనికి చట్టం తేవాలా? ఒక బీసీ ఎంపీగా మనం ప్రధానిగా ఉన్నాడు, ఆయన చట్టాలు తేవాలా? మళ్ళీ రిజర్వేషన్ పెట్టినాడే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా? కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, కూటమి అనేది ఎప్పుడండి సక్సెస్ అయింది? ఎప్పుడు ఒక కాలు పోయినప్పుడు ఇంకొక కాలు వేసుకొని తిరగాల్సిందే కదా. కూటమి అనేది ఒక కుంటోళ్ళ పరిపాలన మాదిరిగా ఉంటుంది నాకు తెలిసి. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు అమ్ముడుపోకూడదు. ఫస్ట్ ఎప్పుడైతే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారో ప్రభుత్వాలను తోసే కార్యక్రమాలు చేస్తాము. అది రామారావు గారు అటువంటి మహానుభావుడు యుగ పురుషుడిగా వచ్చి ఆయన గెలిపించిన ఎమ్మెల్యేలే కొనేసి అతన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు. అది బాగా జరుగుతూ వస్తూ ఉన్నది. కొనే కార్యక్రమాలే ఎమ్మెల్సీలు కొనేది, ఎమ్మెల్యేలు కొనేది. ఈ ఎమ్మెల్యే అయిన వాళ్ళు క్యారెక్టర్ పెట్టుకొని అమ్ముడుపోకూడదు. వీళ్ళే అమ్ముడుపోతుంటే ప్రజాస్వామ్యం కూని కాకుండా ఏమవుతుంది? పక్క రాష్ట్రాలు అదే జరుగుతుంది సార్. అన్ని రాష్ట్రాలు దీంట్లో ఒక పార్టీ అని చెప్పను, దయచేసి నన్ను వదిలేయండి. దీంట్లో ఒక పార్టీ వ్యక్తులు ఆల్ పార్టీస్ జరుగుతూ ఉండేది. ఇది అమ్ముడుపోకుండా ఉండాలంటే ఎమ్మెల్యే గెలిచినోడు నీతిగా నిజాయితీగా ఆ ప్రజలకు సేవ చేయడానికి రావాలా. ఇది పోవాలంటే పార్లమెంట్లో చట్టం తేవాలా. మోడీ గారు దీన్ని కట్ చేయాలా. ఒక పార్టీలో గేసి ఇంకొక పార్టీకి పరిగెత్తా ఉంటే ప్రజాస్వామ్యం ఉందే కూని అయిందా? ఈ రకంగా అనుకుంటే ప్రజాస్వామ్యం కూని అవుతుండేదంటే ఎమ్మెల్యేలు అమ్ముడుపోతుంటేనే ప్రజాస్వామ్యం కూని అవుతుంది. తిరుపతి రాయల్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ తగాదాలతో బసవయ్య అండ్ కంపెనీ ఓనర్ శ్రీనివాసుల కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.
బసవయ్య అండ్ కంపెనీ ఓనర్ శ్రీనివాసులు కుటుంబంపై దాడి చేశారు. శ్రీనివాసులు ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. శ్రీనివాసులు తల్లి జయమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీనివాసులు చిన్న కుమార్తె నియాతిపై కత్తితో దాడి చేయగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవింగ్ క్లాస్ కు వెళ్లి తిరిగి వచ్చిన శ్రీనివాసులు భార్య సురక్ష, పెద్ద కుమార్తె ప్రేరణపై కూడా కత్తితో దాడి చేశారు. ముగ్గురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన తర్వాత బుర్కాలో తప్పించుకున్నాడు నిందితుడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. ఒకడే వెళ్ళాడు బండిలో వాళ్ళ బండి తీసుకెళ్ళి వాడే ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అది ఇంట్లో ఎంతమంది ఉన్నారు మామూలుగా? వాళ్ళు 5 మెంబర్స్ ఉంటారన్న. 2 అమ్మాయిలు, వాళ్ళ పెద్ద అమ్మాయి ఒకటి, వైఫ్ అండ్ హస్బెండ్. టైం ఎంత కరెక్ట్గా 6:10, 6:20 ఉంటుందన్న. 6:30 లోపలే కరెక్ట్గా వాళ్ళ బైకే తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ బైకే తీసుకెళ్ళాడు. ఎట్లుంది అతను? అంటే మొత్తం కవర్ చేసుకున్నాను వాడు. మనిషి గుర్తుపట్టకుండా ఉందన్నమాట. అది విషయం. ఎంత ఏజ్ ఉంటుందన్నా? అంటే 30-35 ఉంటుందంట. అప్పుడు వాళ్ళు వెళ్ళినాక మాకు అరుపులు, వీళ్ళు పైకి వెళ్ళారు బీగం తీసుకొని. అంటే అప్పటికే ఇన్సిడెంట్ జరిగినట్టుంది. దాన్ని చూసి వీళ్ళు భయపడే ఓ నడిచే కొద్దికి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళే కొద్దికి అప్పటికే వాళ్ళు బీగాలు తీసుకుని వాడు దిగుతున్నాడు ఫాస్ట్గా. అప్పుడు కూడా వాళ్ళు దొంగ అనలేదు, కానీ కీస్ అంటున్నారే కానీ దొంగ అనలే వాళ్ళు. కింద గేట్ లాక్ వేసి ఉన్నారు. ఎవరు సార్? అదే 30-35లో ఉన్నాడు సార్. యంగ్ ఏజే, పెద్ద ఏజ్ కాదు. వాళ్ళ బండే సార్. అసలు వచ్చింది ఎట్లా వచ్చాడు? వచ్చింది మనం చూడలే కదా సార్, వెళ్ళింది మాత్రం చూసాం అంతే కదా. వీళ్ళు మామూలుగా రెగ్యులర్ లాక్ వేసుకుని పైకి వెళ్ళారు. శ్రీనివాసుల ఇంట్లో నగలు చోరీ గురి కాలేదని, దొంగతనం కోసం నిందితుడు రాలేదని స్పష్టమవుతోందని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు దొరికాయని, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. శ్రీనివాసరావు 50 years. ఆయన శానిటరీవేర్ బిజినెస్ చేస్తాడు. ఈ ఇంటి ఓనరు, వాళ్ళ మదరు, భార్య, ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. సో భార్య అండ్ పెద్దమ్మాయి బయటికి వెళ్ళింది. చిన్నమ్మాయి తర్వాత మదరు పైన ఉన్నారు. 2nd floorలో మదరు, 1st floorలో పాప ఉంది, చిన్న పాప. ఒక సస్పెక్టెడ్ పర్సన్ పైకి వెళ్ళి వాళ్ళ అమ్మని స్మదర్ చేసి చంపడం జరిగింది. అదే ముసలామె 70 years లేడీని చంపడం జరిగింది. అట్ ద సేమ్ టైం చిన్న పాపకి ఇంజరీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అమ్మాయి మదరు తర్వాత వాళ్ళ సిస్టర్ ఇద్దరు వచ్చినప్పుడే వాడి కిందికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది కొన్ని క్లూస్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు. డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు. జస్ట్ చిన్నబాబు కూడా దాడి జరిగింది. కారణం ఇంకా ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్. జస్ట్ డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు. ఈ దారిలోనే వెళ్తాం. వీ హ్యావ్ సమ్ క్లూస్. ఏం లేవు, అలాంటివి ఏం లేదు. ఎటువంటి పెద్ద అమ్మాయి యొక్క మెడలో ఉన్న గొలుసులు కానీ ఏవి తీసుకెళ్ళలేదు. ఇట్ ఈస్ నాట్ ప్రాపర్టీ రిలేటెడ్ కేస్. డెఫినెట్గా విల్ ఎలిసిట్ ద ట్రూత్. ఏమండి? లేదండి, ఇంకా లేదు, మాట్లాడు చూస్తాం, వెరిఫై చేస్తాం. వాళ్ళని పూర్తిగా విచారించినాక తగిన ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంక్లూడ్ చేస్తాం జరుగుతుంది. ఓకే. రాయల్ నగర్ ఘటన బాధాకరమని, నిందితుడు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లు ఘటనను చూస్తే తెలుస్తోందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, ఇలాంటి ఘటనలు తిరుపతిలో పునరావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే అన్నారు. చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ తిరుపతి నడిబొడ్డులో ఇటువంటి ఘటన ఈ టైంలో దారుణ హత్య చేయడం, దీని వెనకల ఏదుందో బాధ్యులు దాన్ని చూసి శిక్షిస్తారు. ఎందుకు జరిగిందో ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమైనా ఒకరు చనిపోవడం, ఇంకొకరు సీరియస్గా ఉండడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చాలా బాధాకర. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెద్దప్ప గారు, మన పోలకల మల్లి గారు, ఇంకా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి గారు,
అందరూ కూడా ఈ వచ్చి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. ఖచ్చితంగా కూడా దోషుల్ని ఎవరైతే ఈ తప్పు చేశాడో ఎందుకు చేశాడో అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఉంది. ఖచ్చితంగా కూడా దోషుల్ని ప్రభుత్వం పట్టుకుంటుంది. పోలీసు అధికారులు ఇప్పటికే దీనిపైన ఎస్పీ గారు కూడా రావడం, దీనిపైన స్పందించడం, వెంటనే ఎస్పీ గారు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా పోలీసు ఎంత తొందరగా హత్య చేశారో వాళ్ళని పట్టుకునే బాధ్యత తీసుకోవాలని కూడా నేను కూడా పోలీసు అధికారులు కోరుకుంటున్నాం. ఖచ్చితంగా చేస్తారనేది కూడా నమ్మకం ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. గడిచిన 5 ఏళ్లలో చంద్రగిరి ప్రజలను ఎంతో ఆదుకున్నారని, ఇవాళ ముసుగులో వచ్చి మా పార్టీ వారిని కొడుతున్నారని, వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టనని, వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తానని సహనంతో ఉన్నాను తప్ప చేతగాక కాదని చెవిరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, నాడు నేను సహకరించడం వల్లే ఎమ్మెల్యే నానికి చెందిన 2 క్వారీలు సజావుగా నడిచాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నానికి చెందిన క్వారీలపై అధికారులు దాడులు జరపకుండా నేనే ఆపానని తెలిపారు. నేను నాటి మంత్రి పెద్దిరెడ్డి నీ వ్యాపారాల జోలికి రాలేదు. వ్యాపారాలు వేరు, రాజకీయాలు వేరుగా మేం భావించాం. నాని నాపై చేస్తున్న తప్పుడు ఫిర్యాదులను చంద్రబాబు, లోకేష్ గుడ్డిగా నమ్ముతున్నారు. చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టడం కోసం లేనిపోనివి చెబుతున్నారు. ఫలితాలకు ముందు తనపై హత్యాయత్నం పేరిట నాని ఆడిన డ్రామాల వల్ల చాలా మంది అమాయక పోలీసుల ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. నేను అవినీతికి పాల్పడి ఉంటే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నేను ఓడిపోయి ఉండవచ్చు, కానీ రాజకీయంగా దిగజారను అని తెలిపారు. పల్లెల్లో చిచ్చు పెడుతున్నారు. అక్కడ వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను. వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తాను. సహనంతో ఉన్నాను తప్ప చేతకాక కాదు అని పేర్కొన్నారు. కానీ ఆత్మీయులను మా కార్యకర్తలకు నాయకులు చెప్తున్నా, ఎన్ని దాడులు జరుగుతాయో, ఎంతమంది ఆ వ్యక్తిని నమ్మి రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తారో, కొడతారో, ఆస్తులు ధ్వంసం చేస్తారో, వ్యాపారాలు ధ్వంసం చేస్తారో చేయండి చూద్దాం. ఎవడు చేత కాకుండా ఇక్కడ ఎవడు కూడా లేడు. దాని పర్యవసానం ఎలా ఉంటుందో సమయం వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి మీ ద్వారానే చేపిస్తాం. మీ ద్వారా ఎవడైతే ఎవరో దెబ్బలు తిన్నారో ఆ దెబ్బలు తినే వ్యక్తే గౌరవంగా తలెత్తుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చర్యకి ప్రతిచర్య, దెబ్బతిన్న వ్యక్తే, అన్యాయం జరిగిన వ్యక్తే, అన్యాయం కాబట్టే వ్యక్తే రేపు యాక్ట్ చేసేలాగా అండగా నిలుస్తా. ఆ ఊరిపై నేనే నిలబడుకుంటా. కార్యకర్తలు పెట్ల ఎంఆర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. నానిగారు ప్రెస్ మీట్ పెట్టి ఎంఆర్ రెడ్డిని సస్పెండ్ చేయడం చాలా అన్యాయం, అక్రమం, అధర్మం అన్నాడు. ఆ వీడియో కూడా వేసి మీకు చూపిస్తా కావాలంటే. మనకు గొప్ప విషయం చెప్తాం మీకు. సిఆర్ రాజన్ అనే వ్యక్తి మాకు నిజంగా కూడా మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. మా మంత్రి పెద్దిరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ప్రియ శిష్యుడు కూడా. చివరికి ఎంత ప్రియ శిష్యుడు అంటే ఎంత బిజీగా ఉన్నా మా మంత్రి పెద్దిరెడ్డి గారు సిఆర్ రాజన్ బర్త్డే అయితే తన ఇంటికి కూడా వెళ్ళి శుభాకాంక్షలు చెప్పొస్తాడు. పిలిపించుకోండి చెప్పడానికి తన ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పొస్తాడు. 2014 నుంచి 2019 వరకు తిరుచానూరు నుంచి ఎక్కడ చూసినా మా పెద్దిరెడ్డి గారితోనే కటౌట్లతో నింపేసే వ్యక్తి సిఆర్ రాజన్ గారు. కరెక్ట్గా నెలకు ముందు ఎవరు పంపించారు ఏదైనా కానీ టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలో జాయిన్ ఒక నెలకే చిత్తూరు జిల్లా పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా సిఆర్ రాజన్కి ఇచ్చారు. నాన్నగారు పట్టుబట్టి ఇప్పించారు. నువ్వు ఎవరికి ఇప్పించినావు? మా పార్టీ నుంచి ఒక నెలకు ముందు మీ పార్టీకి వచ్చిన మా పెద్దిరెడ్డి గారి ప్రియ శిష్యుడికి టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ఇప్పించావంటే నిజంగా కూడా మా మీద ఆ రోజు నీకున్న కృతజ్ఞత ఏ పార్టీతో తెలియజేయమని అడుగుతున్నాను. చిత్తూరు జిల్లా పుంగనూరులో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశాల మేరకు నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని పుంగనూరు అర్బన్ సిఐ జయరాం నాయక్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని పుంగనూరు అర్బన్ సిఐ జయరాం నాయక్ వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ ఎటువంటి ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదని ఆదేశించారు. రోడ్లపై ప్రజలు గుమికూడరాదని హెచ్చరించారు. పుంగనూరులో 18/7/24వ తేదీ జరిగిన గొడవల కారణంగా శ్రీ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు పుంగనూరు నియోజకవర్గంలో 144 సిఆర్పిసి సెక్షన్ అమలు చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. కావున ప్రజలు
18/7/24 నుంచి 28/7/24 వరకు ఎటువంటి ర్యాలీలు, ధర్నాలు, గుంపులుగా తిరగరాదు. అట్లా ప్రవర్తించిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకొనబడ్డు. ఇట్లు సిఐ గారు పుంగనూరు. చంద్రగిరి మండలం కొటాల జగనన్న హౌసింగ్ కాలనీ పరిసర ప్రాంతాలలో చిరుతపులి సంచరిస్తున్నదని, దానిని బంధించడానికి అటవీ శాఖ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా కృషి చేస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ రెడ్డి తెలిపారు. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొటాల గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ రెడ్డి మాట్లాడారు. 2 రోజుల క్రితం కొటాల సమీపంలోని జగనన్న హౌసింగ్ కాలనీ పరిసర ప్రాంతాలలో చిరుతపులి సంచరిస్తుందని గ్రామ ప్రజలు సెల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరించి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం చిరుత కదలికలు కనిపించడం లేదని అన్నారు. చిరుత ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉండవచ్చునని, ప్రజలు సమీప అడవుల్లోకి పశువులను తోలుకొని వెళ్లడం వంటివి చేయరాదని చెప్పారు. అదేవిధంగా రాత్రి సమయాల్లో కూడా ప్రజలు ఒంటరిగా తిరగడం మంచిది కాదన్నారు. అటవీ శాఖ అధికారులు, పోలీసు అధికారులు కలిసి చిరుత సంచరించిన ప్రాంతంలో గస్తీ ఏర్పాటు చేశామని, చిరుతను గుర్తించి బంధించేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ చంద్రగిరి మండలం మనకి ఇక్కడ కొటాల విలేజ్ కి దగ్గరగా ఉన్న జగనన్న కాలనీ హౌసింగ్ లేఅవుట్ కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఇక్కడ స్థానికులు 16వ తేదీ ఒక చిరుతపులి సంచారాన్ని గుర్తించడం జరిగింది. అది ఆ లేఅవుట్ కి, హౌసింగ్ లేఅవుట్ కి బాగా దగ్గరగా కనిపించడం జరిగింది. దాదాపు 15 minutes to half an hour అక్కడే తిరుగుతుండడం, వాటిని వాళ్ళు వీడియోలో చిత్రీకరించడం, తర్వాత అదేంటంటే అది కొంచెం పబ్లిక్లోకి వెళ్ళి వైరల్ అయ్యి అందరూ కూడా కొంచెం భయాందోళనకి గురి కావడం జరుగుతుంది. సో దీని మీద మేము ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ రాగానే అదే రోజే ఇక్కడికి మా స్టాఫ్ అందరినీ కూడా పంపించి అప్రమత్తం చేశాము. అండ్ దాని మూమెంట్ కూడా అబ్జర్వ్ చేశాము. తర్వాత 17వ తారీఖు కూడా అదే ప్రాంతంలో సంచారం అనేది గుర్తించడం జరిగింది. ఆ తర్వాత నిన్న అంటే 18వ తారీఖు దాని సంచారం తెలియలేదు ఎక్కడ దాని జాడ అనేది. దాని జాడని గాలించడం కోసం, మానిటర్ చేయడం కోసం అక్కడ డ్రోన్ ని కూడా ఫ్లై చేశాము. అట్లాగే కెమెరా ట్రాప్స్ ని కూడా మనం అక్కడ డిప్లాయ్ చేసి చూసాము. ఆ ఏరియాలో అయితే ఇప్పుడు నిన్న నైట్ వరకు వచ్చినటువంటి ఇమేజెస్ లో ఎక్కడా కూడా క్యాప్చర్ అవ్వలేదు. సో అది ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటుందని భావిస్తున్నాము. సో దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఒక 5+5 10 members ని డే టైంలో ఒక 10 members, నైట్ టైం ఒక 10 members అందరూ కూడా ఒక టాస్క్ ఫోర్స్ లాగా కాన్స్టిట్యూట్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్, ఈ ప్రాంతాల్లో గస్తీ లాగా నిర్వహిస్తూ ఉంటారు. అండ్ లోకల్ వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడం కోసం ఈ విధంగా చేస్తున్నాము. ఈ విషయం మీద మన కలెక్టర్ గారు కూడా 2-3 times మాట్లాడారు. ఈ ఏమి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయమని చెప్పడం జరిగింది బాగా పబ్లిక్ కి. సో ఆల్రెడీ మన వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఇక్కడ మేకలు కాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, పశువుల కాపర్లు, తర్వాత అడవిలోకి వెళ్లే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా వెళ్ళొద్దని చెప్పి హెచ్చరించడం జరిగింది. అట్లాగే పబ్లిక్ ని పానిక్ అవ్వకుండా ఈవినింగ్ టైమ్స్ లో తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు రాకుండా ఉండడం, ఒంటరిగా తిరగడం ఇలాంటివి చేయొద్దని చెప్పి. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండల కేంద్రంలోని ద్రౌపది ధర్మరాజుల తిరునాళ్లలో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో నిర్వహించిన అర్జున తపస్సు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. సంతానం లేని మహిళలు తపస్సు వద్దకు చేరి సాష్టాంగ నమస్కారాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అర్జున వేషధారుడు మెట్టు మెట్టుకు చరణాలతో భక్తులను అలరింపజేశాడు. తపస్సు మాన నుంచి చెల్లిన నిమ్మకాయల కోసం సంతానం లేనివారు, మహిళలు భారీగా పోటెత్తారు. అర్జున తపస్సును వీక్షించడానికి మండల నలుమూలల నుంచి భారీగా భక్తులు విచ్చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో 28 ఎర్రచందనం దొంగలతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకుని 3 స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ చెంచుబాబు సూచనల మేరకు కడప సబ్ కంట్రోల్ ఆర్ఐ చిరంజీవులకు చెందిన ఆర్ఎస్ఐ నరేష్ టీం, అటవీ సిబ్బంది సహకారంతో గురువారం ప్రకాశం జిల్లా కోమరోలు మండలం వైపు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల వద్ద తనిఖీ చేసుకుని వెళ్లారు. అర్ధరాత్రి ప్రకాశం టెటోరియల్ ఫారెస్ట్ డివిజన్, బెస్తవారిపేట రేంజ్, తాటిచెర్ల సెక్షన్, నల్లకుంట్ల అటవీ బీట్ పరిధిలోని
సమీపంలోని అక్కాపల్లి చెరువు చేరుకున్నారు. అక్కడ ఒక కారు నిలిచి ఉండగా అందులో ఎర్రచందనం దొంగలను లోడ్ చేస్తూ కనిపించారు. దీంతో వారిని టాస్క్ ఫోర్స్ సిబ్బంది చుట్టుముట్టగా వారు వాహనం వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించి ముగ్గురిని పట్టుకోగలిగారు. కింద 11 దొంగలు, కారులో 17 దొంగలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. వారిని ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ కు చెందిన పేరం రామరాజు, సంచెర్ల పంచాయతీ రామేశ్వరం గ్రామానికి చెందిన రాచకొండ రామయ్య, కృష్ణం శెట్టిపల్లి మండలం షేక్ కాసింలుగా గుర్తించారు. పేరం రామరాజు అనే వ్యక్తికి తమిళనాడుకు చెందిన స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తెలిసింది. ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయగా సిఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మిట్టపాలెం సచివాలయంలో అర్ధరాత్రి చోరీ చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రవీంద్రనాథ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు కిటికీ అద్దాలు పగలగొట్టి లోనికి చొరబడి 2 ప్రింటర్స్ మరియు బ్లూటూత్ పెన్ డ్రైవ్ ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు సచివాలయ సిబ్బంది విధులకు రాగా కిటికీ అద్దాలు పగలగొట్టి 2 ప్రింటర్స్ ఎత్తుకెళ్లారని సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగమణికి విషయం తెలియజేశారు. పంచాయతీ కార్యదర్శి నాగమణి ఫిర్యాదు మేరకు చంద్రగిరి ఎస్ఐ రవీంద్రనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దొంగలించిన 2 ప్రింటర్స్ సుమారు 40,000 రూపాయలని తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తిరుపతికి చేరుకున్నారు. కూటమి కార్యకర్తలు హోంమంత్రికి అలిపిరి వద్ద స్వాగతం పలికారు. అనంతరం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన ఆమె బయలుదేరి వెళ్లారు. అలిపిరిలోని తొలిమెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి కాలినడక ప్రారంభించారు. శుక్రవారం రాత్రి తిరుమలలో బస చేసి శనివారం ఉదయం ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అందరికీ నమస్కారం. మొక్కుబడి వెంకటేశ్వర స్వామి మొక్కుబడి చెల్లించుకునే భాగంగా ఈరోజు పాయకరపేట నియోజకవర్గంలో నా సోదరులందరితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడానికి మెట్ల మార్గాన రావడం జరిగింది. మెట్ల మార్గాన వస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అంటే గోవింద నామస్మరణతో ఎప్పుడు కూడా ఉండే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పుడు కూడా పూజా కార్యక్రమాలతోని ఆధ్యాత్మిక చింతనతోనే ఎప్పుడు ఉండాలి తప్పించి రాజకీయంగా ఎప్పుడు కూడా దీన్ని కలంకితం చేయకూడదనే ఉద్దేశంతోనే నేను ఏ రోజు కూడా బయట రాజకీయాలు మాట్లాడను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. కొండ మీద రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పాను. అందులో భాగంగానే ఒకటే చెప్తున్నాను, ఆ వెంకటేశ్వర స్వామి దయ ఈరోజు మా అందరి మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి అందరి మీద ఉండి మంచి పరిపాలన అందించడంలో ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా చూశానండి. యాక్చువల్గా నేను చూసినప్పుడు ఒక సైడ్ని యాక్చువల్గా వాళ్ళకి కొండవాలు ఉంది. కొండవాలు దగ్గర కనీసం ఒక ఫెన్షింగ్ లాంటిది ఏదైనా ఉండుంటే డెఫినెట్గా అటు నుంచి ఏదైనా క్లోరమొగలు రావటం కానీ, రేపు పొద్దున వర్షం పడినప్పుడు బురద కూడా ఇటువైపు రావటం కానీ జరగకుండా ఉండాలంటే ఒక ఫెన్షింగ్ అంటూ వేయాలి. లాస్ట్ టైం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 10 కోట్లు దానికి శాంక్షన్ అయింది. బట్ మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా ఎక్కడ కూడా వేసిన పరిస్థితి కనిపించలేదు. కాకపోతే నాకు దారిలో వచ్చేటప్పుడు కనిపించిన దుడ్డు కర్రలు కనిపించినాయి. ఏంటి కర్రలు అని అడిగాను అనమాట. ఇవేనండి పులులను కొట్టబోయే కర్రలు, వీటికి స్టిక్కర్లు అంటించి ఆ రోజు మా అందరికీ ఇచ్చారండి అని వచ్చేట దారిలోని నడకదారిలో ఉన్న భక్తులు కొంతమంది నాకు చూపించడం కూడా జరిగింది. అయితే అదే నవ్వుకున్నాం మేమందరం కూడా. అంటే పులిని కర్రతో కొట్టే సంస్కృతిని తీసుకొచ్చారు లాస్ట్ గవర్నమెంట్. కానీ విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా భక్తులకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా సదుపాయాలన్నీ కూడా పెట్టించాలి. ఇప్పుడే 1 మంత్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈఓలు జేఈఓలు అందరూ కూడా మారున్నారు. డెఫినెట్గా మెట్ల మార్గంలో ఇంకొక విషయం అండి, మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు ఆ భక్తులకి ఒక ట్యాగ్ వేసేవారు ఇంతకుముందు. ఆ ట్యాగ్ ఉండడం వల్ల భక్తులు నడక మార్గం నుంచి వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం అయ్యడానికి కూడా ఆస్కారం ఉండేది. నేను అక్కడ పరిశీలించి ఆ ట్యాగ్ వేసే సిస్టమ్ కూడా లేదు ఈరోజు. సో ఇవన్నీ కూడా మళ్ళీ పునరావృతం చేయాలి. మళ్ళీ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చిన్న దర్శనం చాలు అనుకుని కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మెట్ల మార్గం నుంచి వచ్చినప్పుడు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. అట్ ద సేమ్ టైం దర్శనంలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుందని మీకు ఈ రకంగా తెలియజేస్తాను. యాక్చువల్గా ప్రెజర్ ఉంది అని చెప్పేసి అతను కనిపించట్లేదు అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎత్తుకుతున్నారండి. ఎట్టి పరిస్థితుల్లోని గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రెజర్ లేకుండా ఉద్యోగం చేసుకునే అవకాశం అయితే కల్పించగలగాలి. అది నిన్న సీఎం మన చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏమీ కాకూడదనే కోరుకుంటున్నాం. ఏమైనా ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం అభిషేక సేవలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం అభిషేక సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి హిమా కోహ్లీ, టీటీడీ మాజీ చైర్మన్ నిర్మాత సుబ్బరామిరెడ్డి, రేపల్లె రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, అలాగే వీఐపీ విరామ సమయంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మెగాస్టార్ చిరంజీవి పెద్దల్లుడు విష్ణుప్రసాద్, ఏపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, ఇండియాస్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ దినాస్ వేర్వత్వాల్వా, తెలంగాణ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలు వేరువేరుగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మహద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించి శేష వస్త్రంతో సత్కరించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. రెండు రాష్ట్రాల ఆంధ్ర ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా వెంకటేశ్వర స్వామి దయతోటి అంతా కూడా ముందుండాలి. ప్రతి సంవత్సరం కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రతి నెల 2 నెలలకు ఒకసారి వస్తాం. మరి దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఖాళీ అయిపోతుందా? ఆ పార్టీ అన్నది ఎవరైతే పార్టీ నడుపుతున్నటువంటి మరి కేసీఆర్, కేటీఆర్ గారు వాళ్ళు చూసుకుంటారు. అది మరి కాంగ్రెస్ పార్టీ అయితే చాలా స్ట్రాంగ్గా అయింది. మీ అందరికీ కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేసి తెలంగాణతో పాటు మరి పెద్ద ఎత్తున మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా మంచి కార్యక్రమాలు చేసుకొని సీఎం ముందు పోతున్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ముందుండే విధంగా కార్యక్రమాలు చేస్తారు. ముస్లిం వాళ్ళు చూసుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నది. దాని గురించి మనం పెట్టేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అబద్ధం ప్లస్ అసత్యం = వైసీపీ. ఫేక్ ఫెలో జగన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే జగన్ ధ్యేయం. అబద్ధాలు, అసత్యాలు, అవినీతి కలిపితే జగన్ రెడ్డి అన్న విషయం వినుకొండ సంఘటన ద్వారా మరోసారి స్పష్టమైంది ఆరోపించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్. తిరుపతి జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధికి పుష్కల అవకాశాలు. తూపిలిపాలెం బీచ్లో పర్యాటక అభివృద్ధికి చర్యలు పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి రాయల్ నగర్ లో దారుణం. కుటుంబ తగాదాలతో బసవయ్య అండ్ కంపెనీ ఓనర్ శ్రీనివాసుల కుటుంబంపై దాడి. తల్లి జయలక్ష్మి అక్కడికక్కడే మృతి. చిన్న కుమార్తె నియతిపై కత్తెతో దాడి, తీవ్ర గాయాలు. కూటమి ప్రభుత్వ పాలన కుంటోళ్ల పాలన. ఎమ్మెల్యే, ఎంపీలు అమ్ముడుపోతే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. రానున్న రోజుల్లో ఈ కూటమికి ప్రజలు బుద్ధి చెప్తారు పేర్కొన్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.